మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్లుకి సంబంధించి జరగబోయేటువంటి సాధారణ ఎన్నికలు 2021కి సంబంధించినటువంటి ఎలక్షన్ తరగతులకు స్వాగతం. ఈరోజు మనము పోలింగ్ జరిగేటువంటి సమయంలో, పోలింగ్ ప్రారంభానికి ముందు, పోలింగ్ సమయంలో బ్యాలెట్ పేపర్లను ఎలా నిర్వహించాలి అనేటువంటి అంశాన్ని గురించి మనము తెలుసుకోబోతూ ఉన్నాం. బ్యాలెట్ పేపర్లు పోలింగ్ రోజు ముందే సాధారణంగా మనం సిద్ధం చేసుకుంటాం. వాటిని ఎలా సిద్ధం చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, లేదంటే మున్సిపాలిటీస్ లేదా నగర పంచాయతీలకు జరగబోతూ ఉన్నటువంటి ఎన్నికలకు ఒక్కో పోలింగ్ స్టేషన్లో సాధారణంగా 1200 అంతకంటే తక్కువ ఓట్లు కానీ, లేదంటే ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1200 ఓట్ల కంటే అధికంగా అయినా సరే ఓట్లు ఉండబోతూ ఉన్నాయి. సో ఈ రెండు రకాల పోలింగ్ స్టేషన్లు, ఒక పిఎస్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1200 ఓట్స్, మరో పోలింగ్ కేంద్రంలో మోర్ దాన్ 1200 ఓట్స్ ఉండబోతూ ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి పోలింగ్ సిబ్బందిని ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటుగా మరో 4 అదర్ పోలింగ్ ఆఫీసర్స్ని డ్యూటీలో వేయబోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనము వీరిలో ఎవరైతే బ్యాలెట్ పేపర్ల యొక్క పని తీసుకుంటారో, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరికైతే బ్యాలెట్ పేపర్లు అప్పగిస్తారో వారు చేయవలసినటువంటి పని, వారితో పాటుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా బ్యాలెట్ పేపర్లు నిర్వహించేటప్పుడు పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో, పోలింగ్ ముందు కూడా వీరిద్దరూ చేయవలసినటువంటి పనులను గురించి మనము ఈ క్లాసులో క్షుణ్ణంగా తెలుసుకోబోతూ ఉన్నాం. చూడండి, ఒక్కో పోలింగ్ స్టేషన్లో 1200 లేదా అంతకంటే తక్కువ కానీ, 1200 కంటే ఎక్కువ కానీ ఓట్లు ఉండబోతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మన పోలింగ్ కేంద్రానికి ఇచ్చేటువంటి ఓట్లు మార్కెట్ కాపీలో ఎన్ని ఓట్లు అయితే ఉన్నాయో ఆ ఓటర్ల సంఖ్య కంటే కొద్దిగా అధికంగా ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ కట్టలో 50 బ్యాలెట్ పేపర్లు ఉండబోతూ ఉన్నాయి. అలానే మీకు ఇచ్చేటువంటి బ్యాలెట్ పేపర్ల కట్టలన్నీ కూడా ఒక్కొక్కట్లో 50 పేపర్లు ఉంటాయి. వాటితో పాటుగా 1 లేదా 2 లేదా 3 కట్టల్లో ఒక 10 బ్యాలెట్ పేపర్లు ఉంటాయన్నమాట. ఇలా ఎందుకు జరగబోతూ ఉంది అంటే, మీకు ఇచ్చినటువంటి ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించి మార్కెట్ కాపీలో ఎన్ని ఓట్లు అయితే ఉన్నాయో వాటికంటే అధికంగా, అంటే ఆ ఖచ్చితమైనటువంటి సంఖ్యను దగ్గరలో ఉన్నటువంటి 10కి సవరించి మనకి బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. కాబట్టి 1 లేదా 2 కట్టల్లో 10 బ్యాలెట్ పేపర్లు ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ బ్యాలెట్ పేపర్లు మనము ఎలా సిద్ధం చేయాలి అంటే, పోలింగ్ ముందు రోజు ఎలా సిద్ధం చేసుకోవాలి, పోలింగ్ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఎలా సిద్ధం చేయాలి, అలానే ఒకవేళ పోలింగ్ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఛాలెంజర్ ఓటు కానీ టెండర్డ్ ఓటు కానీ వేయవలసి వస్తే బ్యాలెట్ పేపర్లను ప్రత్యేకంగా ఎలా సిద్ధం చేయాలి, అలానే బ్యాలెట్ పేపర్ల యొక్క కట్టలు షఫ్లింగ్ చేయవలసి ఉంటుంది. ఈ అన్ని విషయాలు చూద్దాం. చూడండి, పోలింగ్కి ముందు ఏం చేయాలి మనము? సహజంగా పోలింగ్ స్టేషన్కి కేటాయించినటువంటి ఓట్ల సంఖ్య కంటే అధికంగా బ్యాలెట్ పేపర్లు పంపిణీ చేస్తారు. ప్రతి కట్టలో 50 బ్యాలెట్ పేపర్లు, 1 లేదా 2 కట్టల్లో 10 ఉండొచ్చు. అయితే బ్యాలెట్ పేపర్లు తీసుకోగానే మనం ఏం చేయాలి? ప్రతి కట్టలో బ్యాలెట్ పేపర్ల యొక్క అన్ని సీరియల్ నంబర్స్ పేపర్లు ఉన్నాయా లేదా, ఒకవేళ మధ్యలో ఏవైనా సరే ఒక సీరియల్ నంబర్కి సంబంధించి పేపర్లు కనుక మిస్ అయితే వాటిని మనము జాగ్రత్తగా రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. దాదాపు ఇలాంటిది ఏమీ ఉండదన్నమాట, అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రతి బ్యాలెట్ పేపర్ కూడా బ్యాలెట్ పేపర్కి ఎడమ వైపున దానికి సంబంధించినటువంటి కౌంటర్ ఫాయిల్ కూడా ఉంటుంది. కౌంటర్ ఫాయిల్, బ్యాలెట్ పేపర్ 2 కలిసి ఉంటాయి. ఏం చేయాలి మనము? చూడండి, బ్యాలెట్ అవసరమైనటువంటి సంఖ్యలో, అంటే మొత్తం 100% బ్యాలెట్ పేపర్ల మీద కాకుండా అవసరమైనటువంటి సంఖ్యలో బ్యాలెట్ పేపర్లు మరియు కౌంటర్ ఫాయిల్ వెనుక ఫస్ట్ ఏం చేయాలంటే, డిస్టింగ్విషింగ్ మార్క్ రబ్బర్ స్టాంప్ తీసుకొని స్టాంపింగ్ వేయాలి. స్టాంపింగ్ ఎలా వేయాలి? స్టాంపింగ్ ఎలా వేయాలంటే ఈ రబ్బర్ స్టాంపుతో
చూడండి, బ్యాలెట్ పేపర్ కానీ కౌంటర్ ఫాయిల్ కానీ ఈ రెండు, బ్యాలెట్ పేపర్ మరియు దాని కౌంటర్ ఫాయిల్ రెండింటి పైన దాని యొక్క వెనుక భాగంలో పై భాగం ఎడమ వైపు స్టాంపింగ్ చేయాలి. సో కాబట్టి బ్యాలెట్ పేపర్ మరియు కౌంటర్ ఫాయిల్ వెనుక డిస్టింగ్విషింగ్ మార్క్ రబ్బర్ స్టాంపుతో పై భాగం ఎడమ వైపున స్టాంపింగ్ చేయవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు డిస్టింగ్విషింగ్ మార్క్ ఎలా ఉంటుందో ఇక్కడ చూపాను నేను. ఇలా రౌండ్లో మధ్యలో చూడండి ఏముందో ఇక్కడ 101-9/6 ఉంది. ఇక్కడ 101 అనేది ఆ మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కోడ్. అది డాష్ తర్వాత ఉన్నటువంటి 9 ఏంటంటే ఏ వార్డులో అయితే మనము డ్యూటీ చేస్తూ ఉన్నామో ఆ వార్డు యొక్క కోడ్ ఇది. నెక్స్ట్ డివైడెడ్ బై 6 ఉంది. చూడండి ఇక్కడ 6 ఏంటంటే మనము ఏ పోలింగ్ స్టేషన్లో అయితే ఉన్నామో ఆ పోలింగ్ స్టేషన్ యొక్క కోడ్ ఇది. సో కాబట్టి మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్కి సంబంధించిన కోడ్ డాష్, వార్డు యొక్క కోడ్ డివైడెడ్ బై పోలింగ్ స్టేషన్ కోడ్, ఇదనమాట డిస్టింగ్విషింగ్ మార్క్. దీన్ని బ్యాలెట్ పేపర్ మరియు కౌంటర్ ఫైల్ రెండింటి పైన ఎడమ భాగంలో పై భాగాన ఎడమ భాగంలో, అంటే చూడండి లెఫ్ట్ మోస్ట్ ఆన్ టాప్, ఓకే, టాప్ లెఫ్ట్ మోస్ట్ అనమాట, పై భాగాన ఎడమ వైపున స్టాంపింగ్ చేయాలి. అయితే మరి ఇలా చేసిన తరువాత చూడండి రెండవ అంశం, ప్రిసైడింగ్ అధికారి యొక్క సంతకం చేయాలి. ప్రిసైడింగ్ అధికారి సంతకం ఎలా చేయాలో చూద్దాం. పోలింగ్ రోజు ప్రారంభానికి ముందే, అంటే ఇది మనకి మీకు ఇచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు లేదా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్బుక్లో ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ అనేటువంటి అంశం కింద మనకి ఖచ్చితంగా ఏమిచ్చారంటే పోలింగ్ ప్రారంభానికి, అంటే పోలింగ్ రోజు పోలింగ్ ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు బ్యాలెట్ పేపర్ వెనుక ప్రిసైడింగ్ ఆఫీసర్ పూర్తి సంతకం చేయాలి. కౌంటర్ ఫాయిల్ మీద సంతకం చేయవలసినటువంటి అవసరమే లేదు. బ్యాలెట్ పేపర్ వెనుక భాగాన ప్రిసైడింగ్ ఆఫీసర్ పూర్తి సంతకం చేయాలి. అయితే ఇప్పుడు సాధారణంగా ప్రతి 5 నిమిషాలకి 100 బ్యాలెట్ పేపర్ల పైన సంతకం చేయవచ్చు అనమాట. ఓకే, ఇలా సంతకం చేసుకుంటూ పోతాము. ముందు 2 కట్టలు చేస్తాం ప్రారంభానికి ముందు, ఆ తరువాత అవసరాన్ని బట్టి ఈ బ్యాలెట్ పేపర్ల పైన ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం చేస్తూ ఉండాలి. ఓకే, ఇది కాబట్టి ముందు మనము డిస్టింగ్విషింగ్ మార్కుతో రబ్బర్ స్టాంప్ గుద్దేస్తాము, ఆ తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం చేస్తాడు. సంతకం చేసిన తరువాత ఇక పోలింగ్ రోజు ఎవరైతే ఈ బ్యాలెట్ పేపర్లు నిర్వహిస్తూ ఉన్నారో ఆ అదర్ పోలింగ్ ఆఫీసర్ చేయవలసినటువంటి పని ఏంటో చూద్దాం. వాస్తవంగా బ్యాలెట్ పేపర్ని ఓటుకి ఇచ్చే ముందు తనకి ముందున్నటువంటి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చినటువంటి ఓటర్ యొక్క వివరాలు, తన దగ్గర ఉన్నటువంటి మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్లో బిగ్గరగా వచ్చిన ఓటర్ యొక్క వివరాలు చదువుతాడు. ఆ ఓటర్ యొక్క వివరాలు, అతని యొక్క క్రమ సంఖ్య, అతని యొక్క పేరు, భాగం నంబరు అవి చదువుతాడు. అప్పుడేం చేయాలంటే బ్యాలెట్ పేపర్లు నిర్వహించేటువంటి అదర్ పోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే అది విన్నాక బ్యాలెట్ పేపర్ యొక్క కౌంటర్ ఫాయిల్ పైన, అంటే ముందు భాగంలో దాని ముఖం పైన ఓటర్ యొక్క వివరాలు నమోదు చేస్తాడు. చూడండి, ఇక్కడ బ్యాలెట్ పేపర్ యొక్క కౌంటర్ ఫాయిల్ మాదిరి నేను రాశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది బ్యాలెట్ పేపర్ యొక్క కౌంటర్ ఫాయిల్. ఇది ఈ కౌంటర్ ఫాయిల్ ఇలా ఉండబోతుంది. చూడండి ఏమేమి ఉన్నాయో. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కర్నూలు వార్డు నెంబర్ 16 సాధారణ ఎన్నికలు 2021 అనుంది. దాని కింద ఏముంది, పోలింగ్ స్టేషన్ నంబర్ ఉంది. చూడండి ఇక్కడ డాష్ ఉంది. పోలింగ్ స్టేషన్ నంబర్ అంటే డిస్టింగ్విషింగ్ మార్క్లో అక్కడ ఉన్నటువంటి భిన్నంలో అడుగున ఉన్నటువంటి హారం ఎంతైతే ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి 06 రాశాను. ఇప్పుడు ఇంకా ఏముంది, ఎలక్టోరల్ రోల్ ఆఫ్ మార్క్డ్ కాపీ,
మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ నందు ఓటర్ యొక్క క్రమ సంఖ్య అంటే ఆ ఓటర్ యొక్క సీరియల్ నంబర్ రాయాలి. ఈ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ చదివినటువంటి సీరియల్ నంబర్ని మనము ఇక్కడ రాస్తాము. ఎగ్జాంపుల్ 108 అనుకోండి సీరియల్ నంబర్ రాసాం. ఇక్కడ కింద నంబర్ చూడండి, ఇది బ్యాలెట్ పేపర్ నంబర్ కూడా ఇస్తారు. 1 2 3 4 5 6 అని మాదిరి రాసాం. ఇకపోతే కుడివైపున కౌంటర్ ఫైల్లో అడుగు భాగాన ఓటర్ యొక్క సంతకము లేదా వేలి ముద్ర అని ఉంది. సో కాబట్టి బ్యాలెట్ పేపర్ ఇచ్చే ముందు కౌంటర్ ఫైల్ పైన ఈ అదర్ పోలింగ్ ఆఫీసర్ ఈ వివరాలన్నీ కూడా రాసి ఓటర్ యొక్క సంతకము లేదా వేలి ముద్ర తీసుకొని బ్యాలెట్ పేపర్లో బ్యాలెట్ పేపర్ని చించి ఓటర్కి ఇస్తాడు. ఇక్కడ ఓ విషయం గమనించాలి మనం, ఎవరైనా సరే ఓటరు ఈ కౌంటర్ ఫైల్ పైన సంతకం కానీ లేదంటే వేలిముద్ర కానీ నేను వేయను అని కనుక అంటే అలాంటి వ్యక్తికి ఓటు ఇవ్వకూడదు. సో ద ఓటర్ హూ రిఫ్యూజెస్ టు సైన్ ఆర్ గివ్ హిజ్ థంబ్ ఇంప్రెషన్ హీ మస్ట్ బి రిజెక్టెడ్ ఓట్. అతనికి ఓటు తిరస్కరించాలి. లేదు అతను సంతకం చేస్తాడు అనుకోండి, సంతకం చేశాక బ్యాలెట్ పేపర్ని చించి అతనికి ఇవ్వాలి. ఎలా చించి ఇచ్చిన తర్వాత ప్రాసెస్ జరిగిపోతుంది అనమాట. ఇలా బ్యాలెట్ పేపర్ ఇచ్చే ముందు ఇక్కడ మనము ముఖ్యమైనటువంటి 2 సందర్భాలు చర్చించాలి. ఒకవేళ నువ్వు ఇచ్చేటువంటి బ్యాలెట్ పేపర్ టెండర్డ్ ఓటు వేయడానికి ఇస్తుంటే, ఒకవేళ నువ్వు ఇచ్చేటువంటి బ్యాలెట్ పేపర్ ఛాలెంజ్డ్ ఓటు వేయడానికి ఇస్తుంటే అప్పుడు ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పద్ధతి పాటించాలో చూద్దాం. ఒకవేళ టెండర్డ్ ఓటు కనుక బ్యాలెట్ పేపర్ ఇస్తే ఆ ఇవ్వబోయే ముందే లిస్ట్ ఆఫ్ టెండర్డ్ ఓట్ అని ఒక ఫామ్ ఉంటుంది. మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఎవరికైనా సరే లిస్ట్ ఆఫ్ టెండర్డ్ ఓట్ అనేటువంటి ఒక ఫామ్ ఉంటుంది. ముందు ఆ ఫామ్ పూరించాలి. ఆ ఫామ్ పూరించి అందులో ఇప్పుడు టెండర్డ్ ఓటు వేయడానికి ఇస్తున్నటువంటి బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నంబరు ఆ ఫామ్లో రాయాలి. అలానే ఓటర్ యొక్క సంతకము లేదా వేలిముద్ర తీసుకోవాలి. చూడండి ఇక్కడ టెండర్డ్ ఓట్, లిస్ట్ ఆఫ్ టెండర్డ్ ఓట్ ఆ ఫామ్ పూరించేటప్పుడు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక విషయం తెలియచెప్పాలి. ఆ ఫార్మాట్లో టెండర్డ్ ఓటు అంటే ఏంటి, ఒక వ్యక్తి ఓటు వేసిన తర్వాత అదే సీరియల్ నెంబర్ పైన ఓటు వేయడానికి మరో వ్యక్తి వస్తాడు. అంటే ఏంటి, ఒకే సీరియల్ నెంబర్ పైన రెండో ఓటు వేస్తున్నాడు. కాబట్టి అప్పుడు మనం ఇచ్చేటువంటి బ్యాలెట్ పేపర్ దీనికి ముందే ఇంకొక వ్యక్తి ఓటు వేశాడు. ఆ ఓటు వేసినటువంటి వ్యక్తికి ముందుగానే ఇంకో బ్యాలెట్ పేపర్ ఇచ్చాం. అతను ఓటు వేసి డబ్బాలో వేశాడు. అయితే ఆ బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నెంబర్ కూడా మనము ఈ ఫామ్లో నోట్ చేయవలసి ఉంటుంది. సో దాన్ని ఎలా మనం నోట్ చేయాలి, ప్రత్యేకంగా అది మనకి ఎలా గుర్తుంటుంది అంటే, ఇప్పుడు అదే సీరియల్ నెంబర్ పైన ఎవరైతే ఓటు వేయడానికి వస్తూ ఉన్నారో ఇతనికి ఇచ్చేటువంటి బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్, ఆ బ్యాలెట్ పేపర్ చించిస్తాం కదా, ఇచ్చినప్పుడు ఆ కౌంటర్ ఫైల్ పైన పెన్సిల్తో గుర్తుకి మనము టెండర్డ్ ఓటుని రాసుకుంటే అక్కడ బ్యాలెట్ పేపర్ పైన మనము ఓటర్ యొక్క సీరియల్ నెంబర్ రాస్తున్నాం కదా. ఇప్పుడు ఆ ఓటర్ యొక్క సీరియల్ నెంబర్ ఇంతకుముందు ఇచ్చాం కదా ఆల్రెడీ ఒక బ్యాలెట్ పేపర్, దాని యొక్క కౌంటర్ ఫైల్, ఆ కౌంటర్ ఫైల్ మీద బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఎలా మనం గుర్తుపట్టవచ్చు, ఇప్పుడు ఏ ఓటర్ క్రమ సంఖ్య పైన అయితే మనం ఇచ్చామో అదే ఓటర్ క్రమ సంఖ్య ఇంతకుముందు రాసినటువంటి బ్యాలెట్ పేపర్ల మీద చెక్ చేసుకుంటే ఆ క్రమ సంఖ్య ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ యొక్క నంబర్ ఈ లిస్ట్ ఆఫ్ టెండర్డ్ ఓట్ ఫామ్లో నమోదు చేయాలి. రైట్. అయితే టెండర్డ్ ఓటుకి చివర టెండర్డ్ ఓటుకి మనము బ్యాలెట్ పేపర్ ఇస్తాం కదా, టెండర్డ్ ఓటుకి కనుక మనము బ్యాలెట్ పేపర్లు ఇస్తున్నాము అంటే నీకు ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ల మొత్తంలో చివరి నుండి, అంటే ఉదాహరణకి 1 నుంచి 850 బ్యాలెట్ పేపర్లు ఇచ్చారనుకోండి, మీకు 850వ బ్యాలెట్ పేపర్ని టెండర్ ఓటు వేయడానికి వచ్చినటువంటి మొదటి వ్యక్తికి ఇవ్వాలి. ఇంకా 2-3 ఓట్లు పడ్డాయి అనుకోండి, రెండో అతనికి 849వ సీరియల్ నెంబర్ ఇస్తావు, మూడో అతనికి 848. అలా మనము వెనుక నుంచి
ఈ బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ని టెండర్డ్ ఓటు వేయడానికి వచ్చేటువంటి వ్యక్తులకు ఇవ్వాలి. అయితే ఈ టెండర్డ్ ఓటుకి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ చివర, కౌంటర్ ఫైల్ చివర కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేయాలంటే టెండర్డ్ బ్యాలెట్ పేపర్ అని, ఈ బ్యాలెట్ పేపర్ చివర, కౌంటర్ ఫైల్ చివర టెండర్డ్ బ్యాలెట్ పేపర్ అని రాసి అతను సంతకం చేయాలి. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. అదే మరి ఇక బ్యాలెట్ పేపర్ ఇచ్చామనుకోండి, టెండర్డ్ ఓటు తీసుకెళ్ళి డబ్బాలో వేస్తాడా? ఇదే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. టెండర్డ్ బ్యాలెట్ పేపర్ ఇచ్చాక ఓటర్కి, అతనికి ఓటు వేసి మళ్ళా తీసుకొని రమ్మని చెప్పి డబ్బాలో వేయకుండా ఆ బ్యాలెట్ పేపర్ని జాగ్రత్తగా మడిచి దానికి సంబంధించినటువంటి ఒక స్టాట్యూటరీ కవర్ ఉంటుంది, ఆ స్టాట్యూటరీ కవర్లో పెట్టాలి. అదే స్టాట్యూటరీ కవర్లో ఈ లిస్ట్ ఆఫ్ టెండర్డ్ ఓట్స్ ఫామ్ కూడా అందులో ఉంచాలి. చాలా ఇంపార్టెంట్. అనుకోకుండా ఈ ఓటు తీసుకెళ్ళి ఓటర్ బ్యాలెట్ డబ్బాలో వేస్తాడు. అలా వేయకూడదు, ముందుగానే చెప్పాలి. దీని పట్ల ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు అదర్ పోలింగ్ ఆఫీసర్లు అందరూ కూడా జాగ్రత్త వహించాలి. నెక్స్ట్, ఒకవేళ ఛాలెంజర్ ఓటు కనుక వస్తే, ఛాలెంజర్ ఓటుకి బ్యాలెట్ పేపర్ ఇచ్చే ముందు దీన్ని కూడా లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్లో నమోదు చేసి దానిలో ఓటర్ యొక్క సంతకం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మాత్రమే మనము ఈ ఛాలెంజర్ ఓట్ బ్యాలెట్ పేపర్ అతనికి ఇవ్వాలి. ఛాలెంజర్ ఓట్ అంటే మార్కెట్ కాపీలో ఒక సీరియల్ నెంబర్ పైన ఓటు వేయడానికి వస్తున్నటువంటి మొదటి వ్యక్తి, ఇతని యొక్క గుర్తింపును ఎవరైనా సరే ఏజెంటు ఛాలెంజ్ చేయవచ్చు. ఛాలెంజ్ ఎవరైనా సరే పోలింగ్ ఏజెంట్ ఛాలెంజ్ చేశాక ఆ ఛాలెంజ్ కనుక వీగిపోతే, చేసినటువంటి ఛాలెంజ్ నిరూపించబడకపోతే అప్పుడు ఓటర్ని ఓటుకు పంపిస్తాము. అతనికి ఇచ్చేటువంటి ఓటే ఛాలెంజ్డ్ ఓట్. రైట్. ఇకపోతే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం చెప్పుకోవాలి. పోలింగ్ రోజు అసలు మనము బ్యాలెట్ పేపర్ల యొక్క కట్టలు తారుమారు చేయాలి. ఏంటంటే ఇది షఫ్లింగ్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్. షఫ్లింగ్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ పేపర్ల తారుమారు లేదా షఫ్లింగ్ ఎలా చేయాలి? చాలా ముఖ్యమైనటువంటి అంశం. బ్యాలెట్ పేపర్లు పోలింగ్ రోజు యూజ్ చేయబోయే ముందు, ఓటర్లకు ఇచ్చే ముందు మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఏముందంటే, ప్రిసైడింగ్ ఆఫీసర్ మాడ్యూల్లో ఏముందంటే, బ్యాలెట్ పేపర్లు ఏ ఓటర్కి ఏ క్రమసంఖ్య ఉన్నటువంటి, అంటే ఏ సీరియల్ నెంబర్ ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ ఇస్తున్నావో అది పోలింగ్ ఏజెంట్లు చూడడానికి అవకాశం లేదు, వారికి తెలియకూడదు. అందుకని ఇది ఎవరు కూడా గుర్తించకుండా ఉండడం కోసం బ్యాలెట్ పేపర్లను వరుసగా ఒకదాని వెంట ఒకటి ఓటర్లకి ఫస్ట్ ఇచ్చేసి, రెండవది తర్వాత వచ్చినటువంటి ఓటర్కి, మూడవది తర్వాత వచ్చినటువంటి ఓటర్కి ఇవ్వనవసరం లేదు. బ్యాలెట్ పేపర్లు షఫ్లింగ్ చేయాలి. మరి ఎలా చేస్తాము అంటే, ఒక కట్టలో ఉన్నటువంటి 50 పేపర్లను షఫ్లింగ్ చేయడం కష్టం కాబట్టి అందుకని ఏం చెప్తున్నారంటే బుక్లో మనకి మొదటి 3 లేదా 4 కట్టలు తారుమారు చేయండి. అంటే ఫస్ట్ 1వ కట్ట వాడడానికి బదులుగా నువ్వు 3వ కట్టో లేదా 2వ కట్ట వాడచ్చు, ఆ తర్వాత 4వ కట్ట వాడచ్చు, ఆ తర్వాత 2వ కట్ట, ఆ తర్వాత 1వ కట్ట. ఆ విధంగా మనము బ్యాలెట్ పేపర్ల కట్టలు వరుసగా 1వ కట్ట, 2వ కట్ట, 3వ కట్ట, 4వ కట్ట ఇవ్వకుండా ఈ 4ంటిని మనము తారుమారు చేసుకొని తర్వాత ఉన్నటువంటి కట్టల్ని, అంటే పోలింగ్ ముగిసే సమయానికి వరుసలో బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్లో ఇవ్వాలి ఓటర్కి. అంటే ఉదాహరణకి మీకు 100 నుంచి 700, 850 పేపర్లు ఇచ్చారు. 4 అంటే మీకు ఇచ్చినటువంటి ఓటర్ల సంఖ్యను బట్టి, ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ల కట్టను బట్టి ముందు 4 అనుకోండి, 450 200, 850 ఇచ్చినప్పుడు మనకి 7 కట్టలు 8 కట్టలు తారుమారు చేసుకోవచ్చు. 850 ఎంత? 400. ఇంకా వీలుంటే 10 కట్టలు కూడా తారుమారు చేసుకోవచ్చు. 10 50 500. అంటే ఏం లేదు, ఏ ఓటర్కి ఏ సీరియల్ నెంబర్ కలిగినటువంటి బ్యాలెట్ పేపర్ ఇస్తున్నావో ఇది ప్రత్యేకంగా ఏజెంట్ల చేత గుర్తించబడకుండా ఉండడం కోసము తారుమారు చేయమన్నారు.
తారుమారు ముందు కట్టలు చేస్తాం. తర్వాత పోలింగ్ క్లోజ్ అయ్యేటువంటి సమయంలో మాత్రము బ్యాలెట్ పేపర్లను సీరియల్ నెంబర్లో ఇవ్వాలి. చివరి సీరియల్ నెంబర్ని చివరి ఓటర్కి ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ మీకు సందేహం రావచ్చు, చివరి సీరియల్ నెంబర్ని మనము టెండర్డ్ ఓటుకి ఇచ్చాము కదా సార్ అని. అవి ఇచ్చాము, కానీ ఇప్పుడు మనం మొదటి నుంచి వాడుతున్నాం కదా. ఉదాహరణకి 10 కట్టలు తారుమారు చేశారు, 10, 50, 500. ఇక తరువాత 11వ గడ్డ 12వ గడ్డ వరుసగా సీరియల్లో వాడుకుంటూ వెళితే చివరి ఓటర్కి చివరి సీరియల్ నెంబర్ వెళుతుంది. అలా కాదు, 12 కట్టలైనా చేసుకోవచ్చు. 12, 50 ఎంత? 600. 850కి 600కి మధ్యలో దూరం చాలా ఉంది. ఇప్పుడు దాదాపుగా 80% కంటే ఎక్కువ పోలింగే అవుతుంది. కాబట్టి దాన్ని బట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క విచక్షణతో ఈ బ్యాలెట్ పేపర్ల యొక్క కట్టలు తారుమారు చేసుకొని, కానీ పోలింగ్ క్లోజ్ అయ్యేటువంటి సమయంలో మాత్రము ఖచ్చితంగా నువ్వు తీసుకున్నటువంటి బ్యాలెట్ పేపర్లో ఫ్రమ్ నుంచి 2 ఏదైతే ఉందో ఆ 2లో చివరి, అంటే పోలింగ్ సమయంలో ఎంతమంది ఓటర్లు అయితే ఎన్నో ఓటర్ అయితే ఓటు వేస్తున్నాడో అతనికి క్రమసంఖ్య తారుమారు చేసిన తరువాత వరుసగా బ్యాలెట్ పేపర్లు ఇచ్చుకుంటూ చివరి బ్యాలెట్ పేపర్ని చివరి ఓటర్కి ఇవ్వాలి. ఇది బ్యాలెట్ పేపర్ల యొక్క తారుమారు అనేటువంటి అంశం గురించి. అయితే ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ మీకు. పోలింగ్ ప్రారంభం ముందే బ్యాలెట్ పేపర్ల యొక్క సీరియల్ నెంబర్ ఫ్రమ్ టు నీకు ఏవైతే వాడమని ఇచ్చారో అవి పోలింగ్ ఏజెంట్లను నమోదు చేసుకోమని చెప్పవలెను. పోలింగ్ ఏజెంట్లను నమోదు చేసుకోమని చెప్పాలి. సీరియల్ నెంబర్ 1 నుంచి మదిగో నాకు పలాని 850, 900 ఇచ్చారని చెప్పేసి నమోదు చేసుకోమని చెప్పాలి. అంతే, జస్ట్ అది సరిపోతుంది. ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్ బుక్లో ఉంది, చదవండి. ఓకే, కాబట్టి ఈ విధంగా మనము బ్యాలెట్ పేపర్లను నిర్వహించుకోవాలి. పోలింగ్ ముందు రోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఒకవేళ పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో టెండర్డ్ ఓటు కానీ ఛాలెంజర్ ఓటు కానీ మీ పోలింగ్ కేంద్రంలో వేయవలసి వస్తే బ్యాలెట్ పేపర్ని ప్రత్యేకంగా ఎలా తయారు చేసి ఇవ్వాలో మనము ఇప్పటివరకు చూసాం. సో వీటి అన్నింటికీ సంబంధించినటువంటి సమాచారము మీకు ఇచ్చినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ మాడ్యూల్లో సంబంధిత హెడ్డింగ్ కింద ఇండెక్స్లో చూస్తే అది చదివితే మీకు మరి ఎలాంటి సందేహం లేకుండా ఇవన్నీ కూడా మీరు మరోసారి పునశ్చరణ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.